కథాస్రవంతి అన్నప్రసాదం కథ రచన శ్రీ ఐల సోమయాజుల సన్యాసిరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ ఐల సోమయాజుల సన్యాసిరావు రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్. వినండి అన్నప్రసాదం కథ. నారాయణ, ఓ నారాయణ, ఏమయ్యా నారాయణ, నిన్నేనయ్యా. కలత నిద్రలో నా మాటలు నాకే వినిపిస్తున్నాయా, లేక బయట నుండి నన్నెవరైనా పిలుస్తున్నారా అనుకుంటూ కాస్త కష్టంగానే మగత నుండి కొంచెంగా కనులు తెరిచారు నారాయణాచార్యుల వారు. అబ్బబ్బా, నా నామం నా చేతనే ఇన్ని మార్లు పలికిస్తున్నావే. చిరునగవుతో ఎదురుగా నిలిచి ఉన్నాడు ఆ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునిగా. నవరత్న మణిమయ బంగారు కిరీటం, భుజాలపై పడుతున్న జటాజూటం, కనులు రెంటిని పూర్తిగా కనబడనీయక నుదుటిపై తెల్లని పచ్చకర్పూర నామం, 6 కేజీల బరువున్న 21 అడుగుల పొడవున్న వస్త్రాలు పంచకట్టు, కండువ, కుడిభుజంపై సుదర్శన చక్రం, ఎడంభుజాన పాంచజన్య శంఖువు, నా పాదాలే నీకు ముక్తి మార్గ ద్వారాలని తెలియజేస్తున్నట్లుగా కిందికి చూపుతున్న కుడిచేయి, ఎడమచేయి కటిహస్తం, కంఠస్యము నుండి మోకాలి వరకు పొడవున్న హారాలు, కౌస్తుభం, వైజయంతి హారం, దశావతార హారం, తులసిమాల, తనకత్యంత ఇష్టమైన వడ్డికాసుల హారం, పద్మావతిని వివాహమడినప్పుడు మామగారు ఆకాశరాజు అల్లుడికి కట్నంగా చదివించుకున్న 2 జబ్బలకు 2 నాగాభరణాలు, భమిడిపత్తితో బ్రాహ్మణ కన్య చేత వడకబడి బ్రాహ్మణునిచే మెలికలు వేయబడిన 5 ముడులు, 20 పోగులుగా గల యజ్ఞోపవీతం, చివరగా బంగారు పాదకవచాలు. కళా నిజమా? 7 కొండల స్వామియేనా నా ఎదురుగా నిలుచున్నది? తేరిపార చూసేందుకు అరచేతులతో 2 కన్నులు రుద్దుకుని లేవబోయే ప్రయత్నం చేసి విఫలుడై కూర్చోలేక మళ్లీ మంచంపై వెల్లకిలా వాలిపోయారు నారాయణాచార్యుల వారు. లేవద్దు నారాయణ, లేవలేవని తెలిసే నిన్ను చూసేందుకై వచ్చాను అంటూ కాళ్ళవైపు మంచం చివరగా కష్టంగానేనైనా కాస్త సర్దుకుని కూర్చున్నాడు స్వామి. అయ్యయ్యో అపచారం స్వామి, తమరు నా కాళ్లవైపు. తడబడుతున్నాయి నారాయణాచార్యుల మాటలు. మరేమీ తప్పు లేదయ్యా, ఈ నీ పాంచభౌతిక కాయం నేను అనుగ్రహించినదే కదా. అదే చిరునగవు స్వామి వదనంపై. శ్రీనివాస, శ్రీవెంకటేశ, గోవిందా గోవిందా, స్వామి ఇంత శ్రమపడి వచ్చావా నన్ను కరుణించేందుకు? కన్నీళ్లతో ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాడు భక్తుడు. నీతో పాటుగా నన్ను తీసుకుపోయి మోక్షలోక ప్రాప్తి అనుగ్రహించు దేవాదిదేవా. అంత తొందరైతే ఎలా నారాయణ? ఆగు, నీ పుత్రుడు తిరుమలాచార్యులకు నీ ఆరోగ్య స్థితి కబురు వెళ్ళింది. నిన్ను కడసారిగా పలకరించే అవకాశం నీ కుమారుడికి ఇవ్వాలిగా. ఒక పాచిక విసిరాడు స్వామి భక్తుడి ముందు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ వరాహస్వామి వారికి మంగళహారతిచ్చి పిదప ఆ హారతిని భక్తులకు దర్శింపచేస్తున్నాడు తిరుమలాచార్యులు. వయసు 25 లోపే, ఇంకా వివాహం కాలేదు. తండ్రిగారి అనారోగ్య కారణాన వారసత్వంగా సంక్రమించిన అర్చకత్వం గోవిందాచార్యుల వారి శిష్యరికంలో నేర్చుకుంటున్నాడు తిరుమలాచార్యులు. పక్కనే నిలబడి తన శిష్యుడు శ్రీ వరాహస్వామి వారికి జరిపిస్తున్న కైంకర్యాలు గమనిస్తూనే తిరుమలాచార్యుని చేతిలోని హారతి పళ్ళెం అందుకొని కనుసైగ చేస్తూ వేరే ఎవరికీ వినపడకుండా మెల్లగా చెవిలో చెప్పాడు శిష్యుడితో. త్వరగా ఇంటికి వెళ్ళు, తండ్రిగారు నీకోసం కలవరిస్తున్నారు. ఇంకొక క్షణమో ఘడియో అన్నట్లుంది వారి పరిస్థితి తెలియచేశారు శిష్యుడికి. వెంటనే హారతి పళ్ళెం గురువుగారి చేతికిచ్చి పరుగు వంటి నడకతో బయటపడ్డాడు తిరుమలాచార్యులు. ఉత్తరీయం ఒక చివరిలో ముడివేసి ఉన్న ఆలయ తాళం చెవుల గుత్తి నడక వేగానికి కాస్త గట్టిగానే గుండెకు తగులుతూ గుండె వేగాన్ని పెంపు చేస్తోంది. అప్పుడు గుర్తుకొచ్చి వెనక్కు తిరిగి వరాహస్వామివారి ఆలయం వైపు పరుగు తీశాడు.
గమనించిన గురువుగారు ఆలయం బయట వరకు వచ్చి ఎదురేగి, "ఏమైంది తిరుమల?" అన్నారు. భుజంపై గల ఉత్తరీయం చివరనున్న ముడి విప్పి తాళం చెవులు గోవిందుల వారి చేతిలో పెట్టి మరొక్క మాట లేకుండా మళ్లీ తన ఇంటివైపుగా పరుగు వంటి నడకందుకున్నాడు తిరుమల. అనాథరక్షక, ఎందుకీ జాగుస్వామి? ఇంకా నాకు ఈ భవబంధాలపై వ్యామోహం పూర్తిగా నశించలేదని కదూ నీ సందేహం? అందుకే నా పుత్రుడికి కడసారి చూపు దక్కించమంటూ కాలయాపన చేస్తున్నావు. నటన సూత్రధారి, నాకు తెలుసునయ్యా నీ యుక్తి. నా పుత్రుడు నా ఇంటికి వచ్చాక మేమిద్దరం మాటల్లో పడి ఒకరినొకరం ఓదార్చుకుంటూ ఉండగా నీ దివ్య సాక్షాత్కారానికి తెరదించి అంతర్ధానం కావాలనుకుంటున్నావు కదూ? నిన్ను వదిలిపెట్టేది లేదయ్యా. నాకు ఈ మమకారాలు, ఆత్మీయానుబంధాలు నీతో మోక్షలోక ప్రయాణానికి అడ్డు రానియను. నన్ను గొనిపోవయ్యా గోవింద, గోపాల! కన్నీళ్లతో వేడుకుంటున్నాడు నారాయణాచార్యులు. సరేలేవయ్యా, నాతో పాటే తీసుకెళ్తాలే గాని కాస్త సమయం ఇవ్వవయ్యా. వస్తూ వస్తూ నీ పుత్రుడు దారిలో వైద్యుణ్ణి సంప్రదించి కూడా తీసుకొస్తున్నాడు కదూ. వేచి చూద్దాం, వైద్యుల వారు ఏమి సెలవిస్తారో. వైద్యో నారాయణో హరిహి అన్నారు కదా అన్నాడు మళ్ళీ అదే చిలిపి నగవుతో పద్మావతీపతి. నందనందన, నిన్ను మించిన నారాయణుడా ఆ వైద్యుడు. సకల రోగములు, సకల పాపముల నుండి మానవులకు విముక్తి కలుగజేసి జీవాత్మను పరమాత్మలో విలీనం చేయు అపర ధన్వంతరివి నీవు. ఇది కూడా నీ విచిత్ర లీలలలో ఒకటి కదా స్వామి. వైద్యుడొస్తున్నాడని ఆశరేపి ఇంకా ఈ తనువుతో జీవించి ఉండాలనే కోరికను రగిల్చి అంతర్ధానం కావాలనుకుంటున్నావు కదూ. ఆపద్బాంధవా, వద్దు స్వామి, వద్దు. త్వరగా ఈ ప్రాణికి జీవన్ముక్తిని ప్రసాదించు స్వామి. స్వామివారిని దీనంగా వేడుకుంటున్నాడు నారాయణాచార్యుల వారు. ముచ్చటగా మూడవ మారు పరీక్షించాలనుకున్నాడు భక్తుణ్ణి. నారాయణాచార్య, నీ పుత్రుడు వచ్చే వరకు ఆగనంటున్నావు. వైద్యుడు పరీక్షలు నిరాకరిస్తున్నావు. తద్వారా నీకు ఈ క్షణభంగురమైన దేహంపైన, ఈ అలౌకికమగు భవబంధాలపైన అనురక్తి లేదని, కేవలం ఆనందలోకం మోక్షప్రాప్తి కొరకే పరితపిస్తున్నావని సుస్పష్టంగా తెలియజేశావు. నా పాద కమలములపై నీకు గల అవ్యాజముకు భక్తి తత్పరతకు సంతసించాను. నాతో పాటుగా నిన్ను ఆనందలోకానికి కొనిపోతాను. నీ భక్తికి మెచ్చి ఒక్క వరం ప్రసాదించదలిచాను. కోరుకో, ఏమి కావాలో. చివరపాచికి విసిరాడు దేవదేవుడు. కోరికల లాలసత్వంలో పడి వేరే ఏదైనా లౌకికమగు కోరిక కోరితే అనుగ్రహించేసి తప్పుకోవాలనుకుంటున్నాడు కోనేటి రాయుడు. ఉంది స్వామి, ఒక్క కోరిక మిగిలి ఉంది, కోరుకోమందువా? దొరికిపోయాడు భక్తుడు. స్వామి విసిరిన మాయాజాలంలో చిక్కుపడిపోయాడు. సంతసించాడు స్వామి తన పాచిక పారినందుకు. కోరిక అనుగ్రహించి అంతర్ధానం అయిపోవాలి అని ఎదురు చూస్తున్నాడు వడ్డికాసులవాడు. ఈ భక్తుడు ఏమి కోరుకుంటాడా అని. లేని బలాన్ని అంతటినీ కూడదీసుకుని ఊపిరి మొత్తమంతా గొంతులోకి తెచ్చుకుని అత్యంత కష్టంగా పలుకుతున్నాడు నారాయణాచార్యుల వారు. స్వామి, కోరుకోమని అడిగావు. దైవం ఆనతిచ్చినప్పుడు తిరస్కరించడం మహాపరాధం కాబట్టి ఒకే ఒక్క కోరిక. దేవకీసుతుని ఉద్విగ్నం రెట్టింపయింది. తిరుమలగిరివాస, నీ కొండకు, నీ దర్శనానికి తమ మొక్కుబడులు చెల్లించుకునేందుకు అనుదినం కొన్ని వేల మంది, కాదు లక్షలలో భక్తులు చేరుకుంటారు. ఎంతో దూరాభారాల నుండి ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఎన్నెన్నో కష్టనష్టాలు భరిస్తూ గోవిందనామస్మరణ చేసుకుంటూ లిప్తకాలమైనా సరే లభించే నీ దివ్య మంగళ స్వరూప దర్శనం కోసం పిల్లలు పాపలతో అగచాట్లు పడుతూ దంపతులు, యువతీ యువకులు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా ఎంతోమంది అభాగ్యులు నీ కరుణామయ దృక్కుల కోసం అర్రులు చాస్తూ 7 కొండలు ఎక్కి నీ దివ్యధామం కలియుగ వైకుంఠం చేరుకుంటారు.
అటువంటి వారిలో ఏ ఒక్కరూ కూడా అన్నప్రసాదానికి లోటు లేకుండా నీ సన్నిధిలో ప్రతి వ్యక్తి సర్వకాలాల్లో కడుపు నిండా భోజనం చేసి వెళ్లేలా ఏదో ఒక ఏర్పాటు చేయించు స్వామి. శ్రీనివాసుని హృదయం ఉప్పొంగిపోయింది. జీవిత చరమాంకంలో ఉన్నా తన కొండకు తరలి వచ్చే తన భక్తులకు ఆకలి లేకుండా ఉండాలనే ఈ నారాయణాచార్యుల ఆరాటం స్వామిని మెప్పించింది. అప్పుడే మదిలో ఒక తలంపు మెరిసింది. పరమపావనీయకు తన భక్తురాలు తరిగొండ వెంగమాంబ పేరున ఒక నిత్యాన్నదాన భోజనశాలను ఏర్పాటు చేయించి నిర్ణయించుకున్నాడు స్వామి. ఆ క్షణంలో ఇంటి గడప ముందు నిలుచుని ఉన్న తిరుమలకు తన తండ్రిగారు గదిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. స్పృహ లేక నిస్తేజంగా మంచంలో పడుకుని ఉన్న తన తండ్రి ఎవరితో మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూనే బయట గుమ్మం వద్దే వేచి ఉన్నాడు. పక్కనే వైద్యుడు కూడా అక్కడే ఆగిపోయాడు. అప్పుడు జరిగింది అద్భుతం. నమ్మశక్యంగాని చర్మచక్షువులకు అందని మహావైభోగం. తన చేత్తో నారాయణాచార్యుల వారి చేయి పట్టుకుని నడిపించుకుంటూ గుమ్మం దాటి ఇంటి ముందున నిలిచి ఉంచిన పుష్పరథం అధిరోహించి గగన మార్గాన వైకుంఠ ప్రయాణమయ్యాడు శ్రీనివాసుడు. తన తండ్రి ఒక్కడే అలా నడుచుకుంటూ వీధిలోకి రావడం, ఏదో ఒక వాహనం ఎక్కే ప్రయత్నం చేయడం, ఆ తరువాత తండ్రిగారు అదృశ్యం కావడం, జరిగినదేదో లీలగా అవగతమైంది తిరుమలాచార్యులకు. రెండు చేతులు పైకెత్తి జ్యోతలర్పిస్తూ గోవిందా 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 అని పెద్దగా మ్రొక్కుతూ కన్నీరు తుడుచుకున్నాడు తిరుమలాచార్యులు. జరిగినదేమిటో ఏమాత్రం అర్థం కాని వైద్యుడు నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. ముక్తాయింపు. తన కొరకు కాకుండా తిరుమల సందర్శించే భక్తుల ఆకలి తీర్చమని కోరుకున్నందులకే నారాయణాచార్యుల వారికి మోక్షప్రాప్తి కలిగించాడు వెంకటరమణుడు. ఆకలిగొన్న వారికి, అభాగ్యులకు, అనాథ నారాయణులకు తరచుగా పిడికెడంత అన్నదానం మనం చేయగలిగితే ఆ దేవదేవుడు భక్తజన వత్సలుడు మనలను మరెంతగా కరుణిస్తాడో ఆలోచించండి. ఆకలిగొన్న కడుపులకు ఇంత అన్నదానం చేయండి. ఇహలోక సౌఖ్యాలను, స్వర్గలోక ప్రాప్తిని పొందండి. సర్వం శ్రీ శ్రీనివాస చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మీరింతవరకు అన్నప్రసాదం కథ విన్నారు. రచన శ్రీ అయల సోమయాజుల సన్యాసిరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.